హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. మొత్తానికి తలపతి విజయ్ తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకరణ చేశాడు. రాత్రికి రాత్రే తమిళనాడు పాలిటిక్స్ మొత్తం మార్చేశాడు. నిజంగా అసలు తలపతి విజయ్ పాలిటిక్స్ లో గెలుస్తాడు అని ఎవరూ అనుకోలేదు. స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ డిఎంకే, స్ట్రాంగ్ ఆపోజిషన్ ఏఐడిఎంకే వంటి పార్టీలు ఉండగా తలపతి విజయ్ సీఎం గా రావటం నిజంగా ఆశ్చర్యం. కానీ దీనికి బట్టి జనాలు నిజంగానే డిఎంకే ఏఐడిఎంకే ద్వారా బాగా విసిగిపోయారు అనేది తెలుస్తోంది. అందువల్ల విజయ్ వీక్ గా కనిపించిన ఓటేశారా, లేక నిజంగానే స్ట్రాంగ్ గా కనపడ్డాడు అనే ఆశతో ఓటేశారా అనేది మనకి ముందు ముందు తెలియాల్సిన విషయం. కానీ మొత్తం మీద విజయ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంది అని చెప్పాలి. అందువల్లనే ఇవాళ ఆయన సీఎం అయ్యారు. కొందరు జనాలకి బుద్ధి లేదు, ఒక స్టార్ హీరోని ఎంచుకున్నారు అంటున్నారు. మరికొందరు ఇందులో విజయ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫుల్ గా ఉంది అని అంటున్నారు. ఏదైతేనేం రాబోయే 5 సంవత్సరాల్లో విజయ్ ఏం చేయబోతున్నారు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి విజయ్ గారిని ఏమీ అనలేము. మొత్తం మీద ఆయన యొక్క ఈ విన్ కి నిజంగా కాంగ్రెచులేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా బ్యాక్గ్రౌండ్ తో ఇక్కడ దాకా రావటం నిజంగా ఆశ్చర్యం. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ వంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా నిలబడ్డారు. బట్ కరెంట్ ట్రెండ్స్ చూసుకుంటే విజయ్ గారు సీఎం అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగా షాకింగ్ ట్విస్టే. అయితే విజయ్ గారు ఇప్పుడు సీఎం అయ్యారు, అక్కడి వరకు బానే ఉంది. కానీ నిజంగా ఆయన పాలిటిక్స్ ని హ్యాండిల్ చేయగలరా? ఎందుకంటే తమిళనాడు ఫేమస్ పొలిటీషియన్ ఎంజీఆర్ సీఎం అవ్వకముందే కాస్త పాలిటిక్స్ అవగాహన ఆయనకు ఉండేది. కానీ విజయ్ విషయంలో అలాంటివేమీ లేవు. కాబట్టి విజయ్ సీఎం గా కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. అవేంటి అనేది చూసుకుంటే కూటమి నిర్వహణ. అవును, టీవీకే పార్టీ సొంతంగా నిలబడింది, 108 సీట్స్ సంపాదించింది. అంటే మెజారిటీకి కావాల్సిన 118కి తక్కువే అని చెప్పొచ్చు. అందువల్ల విజయ్ గారు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ మద్దతుతో 120 సీట్లు సాధించాడు. ఇది మెజారిటీ, కానీ చాలా క్లోజ్డ్ గా ఉంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే గొడవతో రిజైన్ చేసినా సరే వెంటనే విజయ్ గవర్నమెంట్ పడిపోతుంది. అక్కడ బలం అనేది కనిపించదు. కాబట్టి విజయ్ గారు తన మధ్య ఉన్న ఏలియన్స్ పార్టీస్ తో చాలా డీసెంట్ గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కూటమి భాగస్వాములు ఎప్పుడైనా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇంకా విజయ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా కొత్త ఎమ్మెల్యేలే. తన డ్రైవర్ కొడుకుకి కూడా విజయ్ అవకాశం ఇచ్చారు. ఇలా చూసుకుంటే వారికి పాలిటిక్స్ అవగాహన ఉందా లేదా అని చెప్పలేం. కాబట్టి దీనికోసం విజయ్ గారు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారా లేదా, అసలు రాబోయే రోజుల్లో ఎలా పరిపాలించబోతున్నారు అనే వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు, మంత్రులుగా వచ్చారు. వారికి శిక్షణ, మార్గదర్శకత్వం, స్పష్టమైన బాధ్యతలు ఇవ్వాలి. క్రమశిక్షణ లేకపోతే గందరగోళం వస్తుంది. అది మాత్రమే కాదు, ఇదంతా ఒక ఎత్తైతే విజయ్ గారికి కూడా రాజకీయ అనుభవం లేదు. ఆయనకి పరిపాలనలో ఎటువంటి అనుభవం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, సంక్షేమ పథకాలు, బ్యూరోక్రసీ నిర్వహణలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులు ఇంకా నిపుణుల సలహాలు తీసుకోవాలి. సో ఇక్కడ వరకు విజయ్ గారి పార్టీలో ఉన్న వీక్నెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విజయ్ గారు వెంటనే చేయాల్సిన కొన్ని పనుల గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సీఎం విజయ్ వెంటనే తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. తానంటే ఏంటో చూపించాలి. టీవీకేలో నేనే నాయకుడిని, ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే నా పేరు చూసే మీరు ఓటేస్తారు అని విజయ్ స్పష్టంగా చెప్పాడు. ఇది వినడానికి చాలా బాగుంది. దీన్ని స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ కూడా చేయాలి. అది మాత్రమే కాదు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రతా బలగం, ఇంకా ఆల్కహాల్ ని వ్యతిరేకించడం వంటి చర్యలు మొదటి రోజే విజయ్ గారు సంతకం చేశారు. ఇవన్నీ బలంగా నిలబెట్టుకోవాలి. ఇవన్నీ ప్రజల్లో నమ్మకం పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. దీనివలన పరిపాలన సామర్థ్యం కూడా పెరుగుతుంది. అనుభవం ఉన్న అధికారుల సలహాలు తీసుకోవాలి. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం బలంగా ఉంచాలి. బడ్జెట్ ఒత్తిడి, విపక్ష ఒత్తిడి, ప్రజల అంచనాలు, ఇటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉచిత్ విద్యుత్ వంటి పథకాలు రాష్ట్రంలోని అప్పుల్ని పెంచుతూ వస్తాయి. విజయ్ గారు సీఎం అవ్వకముందు ఫ్రీబీస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా అనౌన్స్ చేశారు. అవన్నీ నిలబెట్టుకోవాలి. కానీ అవి నిలబెట్టుకుంటే స్టేట్ కూడా రిస్క్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని విజయ్ గారు ఎలా డీల్ చేస్తారు అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. అంతేకాదు విపక్ష ఒత్తిడి కూడా గట్టిగానే ఉంటుంది. డిఎంకే విజయ్ గారు 6 నెలలు పరిపాలించిన తర్వాతే మేము క్రిటిసైజ్ చేస్తాం అని మాటిచ్చారు. అంటే దీని అర్థం 6 నెలల వరకు వీళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. విజయ్ ఏం చేసినా చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అందులో అవకాశం దొరికిన చోట 6 నెలల తర్వాత విధ్వంసం చూపిస్తారు. డిఎంకే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ గా ఇప్పుడు నిలబడుతోంది. ఖచ్చితంగా డిఎంకే కూడా సత్తా ఉన్న పార్టీయే. వాళ్ళు ఇన్నేళ్లు ఏం డెవలప్ చేశారు, ఏమిచ్చారు అనేది మనం మాట్లాడుకోవట్లేదు. కానీ డిఎంకే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ గా ఖచ్చితంగా విజయ్ ని క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ కి విజయ్ కూడా నిలబడాలి.
అందుకు స్ట్రాంగ్ పరిపాలన అవసరం కాబట్టి విపక్ష ఒత్తిడి కూడా తట్టుకోవాలి. అందులోనూ మొదటి 6 నెలలు ఎలా గడుస్తుందో కూడా చెప్పలేం. ఎందుకంటే విజయ్ గారి పార్టీలో అనుభవం లేని అధికారులు ఉన్నారు. అంతేకాదు విజయ్ గారు కూడా అంతగా అనుభవం లేని పొలిటీషియనే. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ గా రాహుల్ గాంధీ గారి సపోర్ట్ కూడా ఇందులో ఉంది. తద్వారా విజయ్ గారు ఎలా ముందుకెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. మొత్తం మీద ప్రజల అంచనాలు కూడా నిలబెట్టుకోవాలి. జనాలు ఉద్యోగాలు కోరుతున్నారు, ఇది కూడా నిలబెట్టాలి. అంతేకాదు విజయ్ ఫస్ట్ డేనే ప్రమాణ స్వీకరణం చేస్తూ ఇది సెక్యులరిజం కి న్యూ ఓపెనింగ్ అన్నారు. సోషల్ జస్టిస్ నిలబెడతాం అన్నారు. ఇది ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీకి కౌంటర్ లాంటిదే. ఎందుకంటే మొదటి నుండే విజయ్ తన ఐడియాలజికల్ గా బీజేపీకి అగేన్స్ట్ గా ఉన్నానని చెప్పాడు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపాడు కాబట్టి భవిష్యత్తులో విజయ్ బీజేపీని క్వశ్చన్ చేయబోతున్నాడు అనేది మనకి తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు టీవీకే ఒక స్ట్రాంగ్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కి కూడా పెద్ద మద్దతుగా నిలబడబోతోంది. నా పార్టీలో కరప్షన్ ఉండకూడదు, మేము న్యాయాన్ని నిలబెడతాం అని విజయ్ గారు తన ఎమ్మెల్యేల ముందే ప్రకటించారు. చాలా స్పష్టంగా కాన్ఫిడెన్స్ గా కనబడుతున్నారు. బట్ ఇవన్నీ పేపర్ వరకే బాగున్నాయి. ఇంప్లిమెంట్ పరంగా ఎక్కడి దాకా విజయ్ గారు నిలబడతారు అనేది చూడాల్సిందే. కాబట్టి చూద్దాం, ఒక 6 నెలల తర్వాత విజయ్ ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటారు, ఆయన ఎలా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనేది చూద్దాం. ఈ వీడియోకైతే ఇంతే. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను టీవీకే పర్సెప్షన్ లోనే చెప్పాను, అంతేగాని ఒక పార్టీకి సపోర్ట్ గా యాంటీగా మాట్లాడలేదు. కరెంట్ ట్రెండీ విషయాలు మాత్రమే నేను ఫోకస్ చేశాను, అది మీరు గ్రహించాలి. సో మరో వీడియోతో కలుద్దాం. మీ ఏఎంసీ అప్డేట్స్. జై హింద్.